అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. మనస్సును వానరంతో ఊరికే పోల్చలేదు పెద్దలు. కోతి కొమ్మల మీద ఎగిరినట్టు మనస్సు కోరికలతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే మెడలో గొలుసు వేసి కోతిని ఎక్కడో ఒక చోట కట్టవేసి ఉంచవచ్చు. కానీ పరిస్థితి అట్లా కాదు. దాన్ని కట్టేయడానికి తాళ్ళు ఉంటాయా అంటే దైవ ప్రార్థన, భజన, జపం, ధ్యానం ఇలాంటి మార్గాలను ముందు తరాల వాళ్ళు చూపారు. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే ఫలితం అనేది ఉంటుంది. పరధ్యానంతో ఏ పని చేసినా అది పనికి రాకుండా పోతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాలి. మనం మనసును అదుపులో ఉంచుకోవటం అలవాటుగా మారాలి. భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామం మీదే దృష్టి ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు మనసులో పరమాత్మ మాత్రమే ఉండాలి. ఒక పట్టణంలో పేరు పొందిన లాయర్ ఉండేవాడు. ఆయన ప్రతిరోజు అష్టాక్షరి మంత్రాన్ని జపించేవాడు. ఒకరోజు ఆయన పూజ గదిలో ఉండగా అర్జెంటు కేసు తీసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, లాయర్ గారు ఉన్నారా అని అక్కడున్న కోడల్ని అడిగాడు. మామగారు పూజ గదిలో వెళ్లే ముందు ఆమెకి ఏదో చెప్పాడు. కోడలు వచ్చిన వ్యక్తితో, మా మామగారు చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు అని గట్టిగా చెప్పింది. ఆ మాటలు విని బయటికి వచ్చాడు. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నేను అష్టాక్షరి జపిస్తూ ఉంటే ఇంకెక్కడో ఉన్నానని చెప్తావేంటి? నీకేమైనా మతిపోయిందా అని గట్టిగా అడిగాడు. ఆమె శాంతంగా, మామగారు, మీరు ఇన్నిసార్లు అష్టాక్షరి జపిస్తూ అమ్మా, అతను నా చెప్పులు కుట్టి తెచ్చాడా అని అడగలేదు. ఒకసారైతే చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజులయ్యింది, ఇంకా తీసుకురాలేదు. రాని వాడి వీపు పగలగొడతాను అన్నారు. మీరు నిజంగా అష్టాక్షరి జపిస్తున్నారా? మీ చెప్పులను తలుచుకుంటూ ఉన్నారా? చెప్పండి అంది. తాను చేసిన తప్పును అతను తెలుసుకున్నాడు. కోడలి తెలివిని మెచ్చుకున్నారు లాయర్ గారు. దైవాన్ని ప్రార్థించేటప్పుడు మన మనసులోకి ఎటువంటి ఆలోచనలను రానియకూడదు. ధ్యాసంతా భగవంతుని మీద ఉండాలి. అందుకు నిరవధిక అభ్యాసం అవసరం. వృత్తి జీవితంలో అంతే. మనస్సు అదుపులో ఉంచుకోవడం ద్వారా సర్వం సమకూరుతుంది. మనం తలపెట్టిన ఏ కార్యమైనా ఫలవంతం అవుతుంది. జై గోవిందా.